హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పల్లూస్ ఎంబ్రాయిడరీ. మనం వచ్చేసి నష్టపేట మెయిన్ బ్యాంక్ నుంచి మన అడ్రస్ వచ్చేసి గణేష్ సంబంధం దగ్గర ఆపోజిట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ రజకవాడ అనమాట. సో మనం తక్కువ డౌన్ పేమెంట్లోనే ఈఎంఐ ఆప్షన్తో మిషన్స్ అయితే డెలివరీ చేస్తాము. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర 3,50,000 నుంచి 5 lakhs మధ్యలో ఆల్ మోడల్స్తో మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే మార్కెట్లో ఎవరు ఇవ్వలేని విధంగా మనం సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ 24 hours మీ మిషన్స్ అయితే డెలివరీ చేస్తున్నాము. మన మిషన్స్ ద్వారాగా మీరు వచ్చేసరికి మంత్లీ 40,000 నుంచి 60,000 వరకు అయితే ఎన్ చేసుకోవచ్చు. మన ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి డెలివరీ చేస్తాము. ఒక్కసారి మన మిషన్ ఆపరేటింగ్ ఎలా ఉందో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసరికి పల్లు సింగిల్ హెవీ బాడీ ప్రో అండి. సో ఫ్రేమ్ సైజ్ వచ్చేసరికి ఏమో 20x32 ఫ్రేమ్ సైజ్ లో వస్తుంది. సో దీన్ని మనం ఈజీగా ఆపరేట్ చేసుకోగలుగుతాం. లైక్ మనం ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సేమ్ అలాగే ఆపరేట్ చేసుకోగలుగుతాం ఇది. సో వన్స్ మనం మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి వచ్చేసరికి మెయిన్ ఫోర్ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం డిజైన్ సేవింగ్ అనమాట. సో మిషన్ మీరు కొనుక్కునేటప్పుడే మీకు 5,000 డిజైన్స్ పెన్ డ్రైవ్ అనేది దాంట్లో సేవ్ చేసి ఇస్తారనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మనం పెన్ డ్రైవ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇట్లా డిజైన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. సో ఫస్ట్ మనం డిజైన్ సేవ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎక్స్ అండ్ వై అంటే లెంత్ విడ్త్ మనం పెంచుకోవచ్చు లైక్ కస్టమర్ రిక్వెస్ట్ని బట్టి. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే కలరింగ్. సో మనం కలర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఫోర్త్ స్టెప్ ఏంటంటే లైక్ మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం. ఫ్రేమ్ మనకి డిజైన్ ఎక్కడ పడాలి మనం ఎక్కడ వేయాలనుకుంటున్నామో సెట్ చేసుకుని మనం రన్ చేసుకుంటే మిషన్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా అసలు ఈ మిషన్ మనం డిజైన్ ఎలా రన్ చేసుకోవాలో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన పెన్ డ్రైవ్లో మనకి ఏదో ఒక డిజైన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో సపోజ్ ఈ డిజైన్ అనుకోండి, నేను ఫస్ట్ దీన్ని ట్యాప్ చేసుకుంటున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్తాం. సెకండ్ స్టెప్లో ఏంటంటే మనకి ఒకవేళ మనకి సైజు విడ్త్ హైట్ మనం తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ సైజ్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇట్లా తగ్గించుకొని థర్డ్ స్టెప్కి వెళ్తాం అనమాట. సో థర్డ్ స్టెప్లో ఏంటంటే కలరింగ్. మనకున్న 12 నీడిల్స్లో మనకి ఏ కలర్లో మనం థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటామో ఆ థ్రెడ్ని మామూలుగా మనం ఇలా కలరింగ్ చూసుకుంటాం అనమాట. సో కలరింగ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏమో మిషన్ ఫ్రేమింగ్. అంటే మనకి ఆ డిజైన్ ఎక్కడ రన్ అవ్వాలి అని మనం అనుకుంటున్నామో సో సపోజ్ ఇక్కడ నాకు రన్ అవ్వాలి అనుకున్నప్పుడు సో నేను ఏంటంటే అడ్జస్టబుల్ చేసుకుంటాను అనమాట. సో ఇలా ఫ్రేమ్ ఫ్రంట్ బ్యాక్ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చేసుకున్న తర్వాత మామూలుగా ఇక్కడ మనకి మిషన్ నీడిల్ ఉంటుంది. సో దీన్ని మనం లాక్ చేసుకోవాలి స్టార్టింగ్లోనే. సో ఇది మనం రన్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది నీడిల్ అనేది మనం అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకుంటే ఏంటంటే మనకి అప్పుడే మిషన్ అనేది రన్ అవుతుంది. సో మనం డిజైన్ని రన్ చేయాలనుకున్నప్పుడు సో మన ఫస్ట్ థింగ్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న నీడిల్ని అన్లాక్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం స్టార్టింగ్లోనే లాక్ చేయాలి. మనం ఎప్పుడైతే డిజైన్ మనం రన్ చేయాలనుకుంటున్నాం మిషన్ రన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏంటంటే ఆ యొక్క నీడిల్ని మనం లైక్ అన్లాక్ చేయాలన్నమాట. అన్లాక్ ఎలా చేయాలంటే జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో దాన్ని టిక్ బటన్ నొక్కితే మనకి ఇక్కడ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమింగ్. ఇట్లా ఫ్రేమ్ మనం అడ్జస్టబుల్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం డిజైన్ అనేది మూవ్ చేసుకొని సో అక్కడ మనం రన్ చేసుకోవచ్చు. సో రన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం అసలు ఆ డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడుతుందో చూసుకోవాలి. కాబట్టి లైక్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పడకుండా సో మనకి అక్కడ ఫ్రేమింగ్ మనం చూసుకోవచ్చు. ఫ్రేమింగ్ అంటే ఏం లేదు, ఆ డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడుతుంది, సో ఈ లెంత్ లో పడుతుంది, ఏ వెడ్త్ లో పడుతుంది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు అనమాట. సో ఒకసారి అది మనం చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఆ సెట్ చేసుకోవడం అంటే ఫ్రేమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెంత్ అనేది పడుతుందో సో అది మనం చెక్ చేసుకోవాలి. సో అది ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేమ్ ఇందాకట్లాగే కన్ఫర్మేషన్ బటన్ అనేది వస్తుంది. సో అలాగే టిక్ చేస్తే మనకి అది ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుంది, ఏ ఏరియాలో పడుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దాని అదే మూవ్ అవుతుంది అనమాట. సో మనం ఎటువంటి ఆప్షన్స్ అనేవి మనం లైక్ ఏం చేయకుండా సో దానంతటా అదే మూవ్ అయ్యి ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు పడుతుందో సో అదే మనకి చూపిస్తుంది అనమాట. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే లార్జ్ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఈ లార్జ్ ఫ్రేమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అంటే మనం ఎప్పుడైనా పిల్లలు గనక మనకి ఏదైనా తగిలినప్పుడు కానీ మన చేయి తగిలినప్పుడు కానీ ఫ్రేమింగ్ అనేది అవుటింగ్ పోతుంది అనమాట. సో అవుటింగ్ పోయినప్పుడు ఏంటంటే మనం ఇది లార్జ్ ఫ్రేమ్ ని సెట్ చేసుకున్నప్పుడు
అది సెట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. మనం ఒకవేళ ఫ్రేమ్ అనేది జరిగినా కానీ మనకి ఫ్రేమింగ్ అనేది కరెక్ట్ ఫామ్లో ఉంటుంది. సో తర్వాత మనకి డిజైనింగ్ పడేటప్పుడు కూడా మనకి ఈజీగా అనేది ఎటువంటి అవుటింగ్ పోకుండా మనకి కరెక్ట్ ఫ్రేమింగ్లో అనేది డిజైన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం డిజైన్ ఎలా రన్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను కదా. సో నాకు డిజైన్ ఎక్కడ నేను వేయాలనుకుంటున్నాను, అక్కడికి నేను అడ్జస్టబుల్ చేసుకుంటున్నాను అనమాట. సో అక్కడికి మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించినట్లే మనం ఫ్రేమింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది రన్ అవుతుంది, ఏ ఫ్రేమింగ్లో పడుతుంది అనేది చూసుకోవాలి, ఏ ఏరియాలో మనకి ఇది రన్ అవుతుంది అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా అదే స్కేలింగ్ అనుకోవచ్చు మీరు, స్కేలింగ్ అనేది తీసుకుంటుంది. సో అది తీసుకున్న తర్వాత మనకి జస్ట్ దీని కింద పేపర్ పెట్టేసుకొని, పేపర్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మనకి బ్లౌజ్ అనేది మనకి డిజైన్ మంచిగా రావాలంటే, లైక్ స్టిఫ్గా రావాలంటే పేపర్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది బాగా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎక్కడ కూడా ముడతలు పడకుండా మనకి నీట్గా అనేది డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం పేపర్ వేసుకొని మిషన్ని మనం డిజైన్ని రన్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డిజైన్ అనేది రన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకి నిడిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఏ నిడిల్లో నాకు ఏ కలర్ ఉందో తెలియదు కాబట్టి, సో ఇక్కడ ఉన్న దాంట్లో మనకు తెలుసుకోవాలంటే ఇది రన్ అవ్వాలంటే, సో నాకు ఫస్ట్ ఫోర్త్ నీడిల్ కావాలి కాబట్టి నేను 4 అని క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది అనమాట. అంటే 4th ఉన్న నీడిల్కి మూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది నేను రన్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మనకి రన్ అవ్వాలంటే ఇక్కడ రన్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మిషన్ అనేది రన్ అవుతుంది. మనకి మిషన్ అనేది రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకి డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే మనకి డిజైన్ ఎంత పర్ఫెక్షన్ తో వచ్చిందో చూస్తున్నారు కదా మనం. సో మనకి ఇక్కడ అవుటింగ్ కానీ డిజైన్ కానీ ఎంతో ప్రీమియం లగ్జరీ లాగా కనిపిస్తుంది అనమాట. సో మనం చేత్తో వేసినట్టే, మనం చేత్తో కుట్టినట్టే ఇక్కడ మనకి సేమ్ అలా విజిబుల్ అవుతుంది అనమాట. సో అంత నీట్ గా అంత పర్ఫెక్షన్ తో వర్క్ అనేది రన్ అవుతుంది అనమాట. మీకు స్క్రీన్ మీద ఏంటంటే నెంబర్ ఇచ్చేస్తారనమాట. ఆ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోండి.